నాకు గుర్తుంది. సూర్య, ద ఫస్ట్ డే ఆఫ్ మై లైఫ్. నథింగ్. నేను చెప్తాను, ఏం లేదు. I need this one. లేకపోతే ఎంత కష్టపడి కొట్టారో తెలుసా? పారం వస్తారు, పోయింది పోయింది. I need this one. ఇది లేకపోతే నేను ఏది చేయలేనమ్మా. ఇది లేకపోతే నేను మాట్లాడలేను, నవ్వలేను, నుంచోలేను, కూర్చోలేను, పాడలేను, మర్చిపోలేను, ఏది చేయలేనమ్మా. డ్రగ్స్ ఇదే నన్ను బతికిస్తుంది. లేకపోతే నేను చచ్చిపోయినావు, చచ్చిపోయినావు అంటే. ఇది కావాలి. సూర్య, మీరిద్దరు సంతోషంగా ఉన్నారు కదా, మీకు ఇది అర్థం కాదు. అండ్ యు వోంట్ అండర్స్టాండ్ దిస్. బయటికి వెళ్ళండి. జస్ట్ లీవ్ మీ అలోన్. సూర్య, నేను బయటికి వెళ్తున్నాను. నైట్ రాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకర్లేదు సూర్య. You're not going anywhere. సూర్య, నేను చెప్పేది విను సూర్య. ఇవేవి అక్కర్లేదు సూర్య. నా మాట విను ప్లీజ్. ఏమి అక్కర్లేదు సూర్య. నేను నాన్న ఉన్నారు. సూర్య ప్లీజ్ వద్దు సూర్య. It's okay. సూర్య ప్లీజ్. Please. Oh my God. You'll be okay. నేను ఇలా కంపేర్ చేస్తున్నందుకు ఏమనుకోకు. 10th స్టాండర్డ్లో ఆ క్రికెట్ మ్యాచ్ జ్ఞాపకం ఉందా? నీది ఎడ్జ్ తగిలింది, నీకు LBW ఇచ్చేశారు. కోపంగా బయటకు వచ్చి ఎంతో ఏడ్చావు, అరిచావు. యు వాజ్ సో యాంగ్రీ. ఆ తర్వాత నీకు బౌలింగ్ ఇచ్చారు, పిచ్చి పట్టినట్టుగా వేశావు. యు గాట్ 6 wickets for 13. నీ కోపాన్నంతటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చావు. ఇప్పుడు కూడా నువ్వు చేయాల్సినది నీ కోపాన్ని, బాధని అన్నిటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చు. ప్లీజ్ సనా, గిటార్ తీసుకో, బయటికి వెళ్ళు, మేక్ సమ్ మ్యూజిక్, అందరినీ సంతోషపెట్టు. ఏవైనా సరే, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. రిమెంబర్ దట్. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. మీరు నాతో మాట్లాడటం, అది నీకు తెలుసు. మీ ప్రతి మాట నాకు గుర్తుంది. నన్ను నా ప్రపంచం నుంచి బయటికి తీసుకొచ్చింది కూడా మీరే డాడీ. Please open the door. Dad, just once, Daddy. శ్రేయ ఎక్కడికి? అమ్మా, నేను వెళ్ళి చూస్తాను. Daddy, please, Daddy. అయ్యో! అయ్యో నా పడుతుంది. నీ ప్యాంట్ షర్ట్స్ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇస్తాను. ఎక్కడికైనా వెళ్ళిరా, జస్ట్ గో. కానీ మళ్ళీ నా దగ్గరికే రావాలి. అన్నీ వదిలేసిరా. వెళ్తావా? అంత నమ్మకం మీ ఇద్దరికి నా మీద. నేను తిరిగి మీ దగ్గరికి వస్తానని మీకు తెలుసు, అందుకే నన్ను పంపించారు. కాశ్మీర్, శ్రీనగర్, నన్ను నేనే వెతుక్కుంటూ వెళ్ళిన రోజులు.
ये कब हुआ सलीम? परसों शाम को स्कूल से आते वक्त बच्चे को अगवा कर लिया। A 5-year-old kid, he's just 5 years old. He doesn't even know what's going on there. If you have my kid over there, please give him back to me. I'll do whatever is necessary to bring him back here. నా జీవితంలోకి మళ్ళీ శంకర్ నారాయణన్ ఆయన కొడుకుని కిడ్నాప్ చేశారన్న విషయం నాకు శ్రీనగర్లో తెలిసింది. నేను శ్రీనగర్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాను. Excuse me, sir. Please respect my privacy over here. More publicity in this is just going to hurt my son. మీరు కూడా ఎందుకు అక్కడికి వెళ్ళావని నన్ను అడిగారు. ఎందుకో తెలీదు. ఆయనకు అలాంటి కష్టం వచ్చిందని తెలియగానే ఆయనతో ఉండాలనిపించింది నాకు. లేదు, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని నాకు తెలుసు. 2 నిమిషాలు మాట్లాడి వెళ్దామని వచ్చాను. బట్ ఐఎమ్ ష్యూర్ సార్, వాడికి ఏమీ అవ్వదు. చూడండి, I feel responsible. నేను ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది డబ్బు కోసమే. ఆయన ఇంట్లో ఆయనతో పాటే నన్ను ఉండమన్నారు. ఆదిత్య 5 ఏళ్ళు వాడెంత భయపడుతుంటాడో ఊహించాను. ఈ ప్రపంచంలో ఎందుకు ఇలాంటి మనుషులు ఉన్నారనిపించింది. మేఘ్నాకి జరిగింది గుర్తుకొచ్చింది. వాళ్ళిద్దరూ పడ్డ బాధ నేను కళ్ళారా చూశాను. నేనున్నప్పుడే మొదటి ఫోన్ కాల్ వచ్చింది. 2 కోట్లు అడిగి బెదిరించారు. सर, सीलमपुर इलाके में छापा मारा जाए तो कैसा रहेगा? ये फाइल ले जाना। सर, सीलमपुर इलाके में अगर अपने 2-4 आदमी भेजकर बदमाशों को पकड़ें तो शायद पता चल जाएगा। वही का आदमी किया होगा सर। ज्यादा स्मार्ट मत बन। क्या करना क्या नहीं करना मेरे को पता है। जा जाके चाय ले गया। పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారనిపించింది. ఆదిత్యాన్ని వెతకాలన్న ఉద్దేశం వాళ్ళకి బలంగా లేదనిపించింది. నాకేమైనా చెయ్యాలనిపించింది. నేనే బయలుదేరాను. డాడీ, ఢిల్లీలో నేను తిరగని చోటే లేదు. అంతసేపు నడిచాను. ప్రతి వీధి తిరిగాను. ఎవరెవరితోనూ మాట్లాడాను. దాదాపు 1000 మందితో మాట్లాడుంటాను. ఆదిత్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను ఒక పట్టుదలతో. ఒకడు రోడ్డు ఎక్కాడంటే వాడికి అన్నీ దొరుకుతాయి. ఏం కావాలంటే అది దొరుకుతుంది. రకరకాల విషయాలు తెలుస్తాయని తెలుసుకున్నాను. పిచ్చి వాళ్ళ తయారయ్యాను. నాలో తెలియని ఒక ధైర్యం వచ్చింది. నేను ఇంకొకటిగా మారింది. इस एरिया में अప్పుడే డాడీ है जो ऐसा काम करता है. बातचीत नहीं करने का है मुझे तेरे साथ. करना है कि नहीं? नहीं. तो फिर निकल यहाँ से. तेरे सवाल जाकर के आंटी से पूछ. आंटी, get out, get out. Who are you, bastard? 1 मिनट. You're police? No. You're police? 1 मिनट मेरी बात. 1 मिनट मेरी बात. చిన్న పైని కిడ్నాప్ చేశారా? నువ్వేంటి అబ్బాయినే కనిపెడతావా? ఈ ఏరియాలో సాది डब्बू मालिक, हाँ, मटिया महल, उसको मालूम रहेगा। अभी जो आप यहाँ से 50 गज की दूरी पे जाएंगे, थोड़ा सा आगे जाकर चौक के ऊपर दाहिने मुड़ करके आपको डब्बू मालिक मिलेगा। ఎంతో మంది చెప్పిన పేరు ఒకటే, డబ్బు మాలిక్. डब्बू मालिक, एक लड़की है 13 साल की है. ये फोटो बेचना है इसको. किसी ने बोला कि आपसे ये काम हो जाएगा. चल फूट यहाँ से निकलो. ఏవేవో ప్రయత్నాలు చేశాను. भागो यहाँ से. ఆడపిల్లల్ని అమ్మేవాడిగా మారాను. ले एक सफेद देना. वो फोटो दिखाया था मैंने, उसका कुछ हो सकता है? ओए, गायब हो जाओ बहन.
तेरा लड़का क्या है? चल मार दूंगा मैं तेरे को इधर ही। ये फोटो लेके आते हैं। चूतिया चर्सी साला धुत तेरे की। असद चाइल्ड ट्रैफिकिंग, किडनैपिंग वो करता है ऐसा काम। संजय गांधी ट्रांसपोर्ट के पास उसका लॉरी का अड्डा है, उससे जाके मिल। हाँ 1 हफ्ते से बिजी है वो, कुछ बड़ा हाथ मार रहा है। డబ్బు మాలిక్ చెప్పిన పేరు కూడా ఒకటే, అసద్. గ్యాంగ్స్టర్, రౌటీ, డాన్. क्या है? डब्बू मालिक ने भेजा है। मेरे पास 4 लड़कियां हैं, बेचना है आपको। फोटो। देख अभी मैं थोड़ा बिजी हूँ। हाँ एक काम कर, अगले हफ्ते आ, ठीक है? चल। వాడు ఎలాంటి బతుకు బతుకుతున్నాడో తెలుసుకోవాలనిపించింది, వాడి వెనకాలే వెళ్ళాను. ఆ పట్టుదలే నన్ను చలో జల్దీ ఆదిత్య దగ్గరికి తీసుకెళ్ళింది. ओए बच्चे ने सुता रहने दे, उन्हें जगाई ना। जग्गे जाके पीछे बैठो। अबे कौन है बे? अपना लड़का है? नहीं, 1 घंटा पहले जब मैं आया तो कोई नहीं था। कौन हो सकता है? पैसा ले। तू भाई 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 सॉरी, वो लड़की के बारे में पूछना था आपसे, बस कुछ और नहीं।